హాయ్ హలో వెల్కమ్ టు రక్షిత యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకు నేను పప్పుచారు ఎలా చేయాలో చూపించడానికి వచ్చానండి. చూడండి, చిన్న సైజు పప్పు, చిన్న గ్లాసులో పప్పు పెట్టాను. చూడండి, ఈ సైజు పప్పు భార్యాభర్తలు, ఇద్దరు పిల్లలకి మంచిగా సరిపోతుందండి. మీడియం సైజు ఆలుగడ్డ వేసుకోండి, చాలా అంటే చాలా బాగుంటుంది. చిన్న టిప్పు మాట, మీకు కంపల్సరీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఆలుగడ్డ, పప్పు ఈ రెండు వాష్ చేసుకొని మనము కొంచెం వాటర్ పోసుకొని మనం పొయ్యి మీద పెట్టుకుందామండి. 2 ఈజులు వచ్చిన తర్వాత మనం తీసేద్దాము. ప్రజెంట్ అయితే ఇప్పుడు మనం పొయ్యి మీద పెడదాము. ఈ లోపు మనము కూరగాయలు కట్ చేసుకుంటూ మాట్లాడుకుందామండి. సొరకాయలో నేను సొరకాయ తీసుకున్నాను. 2-3 వంకాయలు, 4-5 బెండకాయలు, 2 టమాటాలు, 4 పచ్చిమిరపకాయలు తీసుకుని వాష్ చేసుకున్నానండి. చూడండి ఎలా కట్ చేస్తున్నాను. ఈ పప్పుచారు, సాంబారు కూడా పప్పుచారు ఒకలాగానే ఉంటుంది కదా, దానికి దీనికి పెద్ద డిఫరెంట్ ఏముంటుంది అని మీరు అనుకోవచ్చు. చాలా డిఫరెంట్ ఉంటుందండి. చేసే విధానం డిఫరెంటు, టేస్ట్ డిఫరెంటు, మనం తింటుంటే ఫీల్ అయ్యే ఫీల్ కూడా డిఫరెంటే. ఎందుకు అనంటే పప్పుచారే చాలా బాగుంటుంది సాంబార్ కంటే. కాకపోతే సాంబార్ మసాలా, ఆయిల్లో కూరగాయలు వేసి ఫ్రై చేయడం, ఇదంతా డబల్ ప్రాసెస్ అన్నమాట. వేస్ట్ అదంతా చేసుకోవడం. ఇట్లా పప్పుచారు చేసుకోండి, చాలా సింపుల్గా, చాలా టేస్ట్గా, ఈజీగా అయిపోద్ది అన్నమాట. చాలా బాగుంటుంది కూడా, చాలా టేస్ట్గా ఉంటుంది. చూసారా, ఇప్పుడు పప్పు కూడా ఉడికిపోయింది. 2 ఈజుల్లో వచ్చింది, నేను దించేస్తున్నా. కుక్కర్లో ఈజులు తొందరగా తీసేస్తారండి. ఆవిరిపోయేదాకా ఉంచిన తర్వాత ఈజులు తీయాలి. చూడండి, ఆల్మోస్ట్ పప్పు, ఆలుగడ్డ 2 ఉడికిపోయినాయి. దాన్ని మనం మెత్తగా చేసుకోవాలి. చూసారా, అలా మెత్తగా చేసుకుని మనం చింతపండు, పెద్ద సైజు నిమ్మకాయ తీసుకున్నానండి. నిమ్మకాయ అంత చింతపండు తీసుకున్నాను. నీట్గా బాగా మనం పిసుకొని దాంట్లో ఉన్న వాటర్ అంతా మనము పప్పులో వేసుకుందామండి. మనకి ఎంతవరకు అయితే పప్పుచారు సరిపోతుంది అనేలా కొంచెం ఎక్కువే పెట్టుకోవాలండి. ఎందుకంటే అది మరిగేటప్పటికి కొంచెం దగ్గరికి అవుతుంది. గుర్తుపెట్టుకోండి, నేను చిన్న టిప్పు చెప్పాను కదా, ఆలుగడ్డ వేసుకోవడం. ఆలుగడ్డ వేయడం వల్ల పప్పుచారు ఏమైందంటే చిక్కబడిపోతుంది. కాబట్టి కొంచెం పలసగా కావాలనుకుంటే మీరు కొంచెం వాటర్ ఎక్కువే పోసుకోవాలి. లేదు కొంచెం చిక్కగా ఉండాలి అని అనుకుంటే కొంచెం వాటర్ తక్కువ పోసుకోండి. మరిగినప్పుడు మనకి ఎంత కావాలో అంత పోసుకోండి. నేను ఇప్పుడు చింతపండు పిసికి వేసిన వాటర్ వేసేసాను కదా, ఇప్పుడు కూరగాయ ముక్కలు వేసుకుంటున్నాను. చూడండి, వంకాయ ముక్కలు, 2-3 పచ్చిమిరపకాయలు, బెండకాయ ముక్కలు, టమాటాలు, సొరకాయ ముక్కలు వేసాను. దీంట్లో మనము కొంచెం పసుపు వేసుకుందాము. ఒక 2-3 స్పూన్లు సాల్ట్ వేసుకుందామండి. ఎందుకంటే ఇది పప్పుచారు పులుపు ఉంటుంది కాబట్టి కొంచెం ఉప్పు ఎక్కువే పడుతుంది. 1 స్పూన్ కొంచెం అంత కారం వేసుకుందాం మనము. ఇది మొత్తం మిక్స్ చేసి పెట్టుకుందామండి. మిక్స్ చేసుకుని మనం మళ్ళీ కొంచెం వాటర్ వేసి పెట్టా చింతపండులో. ఒకవేళ సరిపోతే నానితే కొంచెం గుజ్జు వస్తుందిలే అని దాంట్లో ఉన్న గుజ్జులో ఉన్న వాటర్ కూడా దాంట్లో పోసేస్తున్నాను. సరిపోతుంది మాకైతే ఇంత వాటర్. చూసారా, మనకు సరిపోయేంత వాటర్ పోసుకొని అన్నీ కలుపుకొని మనం పొయ్యి మీద పెట్టుకోవాలి. దాన్నే బాగా ఉడికిద్దండి. ఒక 10 నిమిషాలు ఉడికిపోయిందనుకోండి, పప్పుచారు అయిపోతుంది. దాన్ని మనం పోపేసుకోవడమే, సింపులేనండి. సాంబార్ ఉల్లిపాయలు కూడా ఉంటాయి, అవి వేసుకోవచ్చు. ములక్కాయ ముక్కలు, దోసకాయ, దొండకాయ, క్యారెట్, ఇటువంటివన్నీ వేసుకోవచ్చు. కాకపోతే మేము ఈరోజు ఉల్లిపాయ, ఎల్లుల్లిపాయ నాన్ వెజ్ తినమండి మంగళవారము. అందుకని నేను మా ఇంట్లో ఉన్న కూరగాయల మట్టుగా తీసుకుని పప్పుచారు చేస్తున్నాను. చాలా ఇష్టం అండి మాకు, మేము చాలా ఇష్టంగా తింటాము. సొరకాయ ఉంటే చాలండి, మనం చేసేసుకోవచ్చు పప్పుచారు. కొంతమంది అన్నీ వేసుకుని చేసుకుంటారు. మన ఇంట్లో ఎన్ని ఉన్నాయో అంతవరకు వేసుకుని నేనైతే చేస్తున్నాను. పోపేస్తున్నాను. చూడండి, కొంచెం జీలకర్ర, 2-3 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేస్తున్నాను. వేసి తాలింపు వేస్తున్నానండి. తాలింపు కొంచెం వేగిన తర్వాత దాంట్లో మనం సాంబార్ వేసుకోవడమే. మీకు నేను చిన్న రిక్వెస్ట్ చేస్తున్నానండి, ఏంటంటే నా యూట్యూబ్లో పెట్టిన ప్రతి వీడియోస్ కూడా, ప్రతి కర్రీ కూడా చాలా సింపుల్గా ఉంటాయి. రాని వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు, తొందరగా వచ్చేస్తాయి, చాలా టేస్ట్ కూడా ఉంటాయి. చెయ్యి బట్టి టేస్ట్ వస్తుంది కాదు, మనం చేసే విధానాన్ని బట్టి కూడా టేస్ట్ వస్తుంది. చూసారా, ఖచ్చితంగా నా యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి. కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మా హస్బెండ్ వచ్చాడండి, అప్పుడా లేపేశాను పప్పుచారులోకి. మా హస్బెండ్కి ఇప్పుడు భోజనం పెడతాను నేను.
ప్లీజ్ అండి నా యూట్యూబ్ ఛానల్ని కంపల్సరీ ఫాలో అవ్వండి. ప్లీజ్ ఓకేనా? ఇంత రిక్వెస్ట్ చేస్తున్నాను కదా, ఒక లైక్ కొట్టండి ఓకేనా? మా హస్బెండ్కి భోజనం పెడుతున్నాను. పప్పుచారు చేశాను కదా, మా హస్బెండ్కి నచ్చిందో లేదో కూడా అడుగుదాము. మీ ముందే అడుగుతాను చూడండి. నాకైతే చాలా అంటే చాలా ఇష్టం పప్పుచారు, బాగుంటుందండి. మనం పప్పు చేసుకునే బదులు ఇట్లా రెండు కూరగాయలు తీసుకుని ఇలా పప్పుచారు చేసేసుకుంటే చాలు, చాలా బాగుంటుంది కూడా. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మేము కూరగాయ ముక్కలు ఎక్కువ తింటామండి, చాలా ఇష్టంగా తింటాం. మా పిల్లలు కూడా సొరకాయలు, బెండకాయలు, వంకాయలు బాగా తింటారు. చాలా బాగుంటుంది కూడా పప్పుచారులో తింటుంటే. చూడండి అప్పడాలు పెడుతున్నాను, మా హస్బెండ్కి ఇవ్వడానికి వెళ్తున్నాను నేను. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో కదా. మీకు కూడా నచ్చుంటే ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది, చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఓకేనా అండి? నా యూట్యూబ్ ఛానల్ మీకు కూడా నచ్చింది కదా, ప్లీజ్ అండి ఫాలోయింగ్. ఇన్నిసార్లు అడిగినప్పుడు ఒక్క లైక్ కొట్టచ్చు కదండి, ఓకేనా? మా హస్బెండ్ కొంచెం నెయ్యి వేస్తున్నాను నేను, ఆయన తింటున్నాడు. మా హస్బెండ్ ఇప్పుడే డ్యూటీ నుంచి వచ్చాడు, ఎండలో తిరిగి వచ్చడం వల్ల పాపం ఎట్లానో అయిపోయాడు, బాగుంది అని అంటున్నాడు. ఓకేనండి, బాయ్.